హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో స్ట్రీట్ షాప్ స్టైల్‌లో బాదుషాని ప్రిపేర్ చేసుకుందాం. చాలా చాలా గుల్లగా, చాలా జ్యూసీగా ఉండేలాగా ఈరోజైతే మీకు చేసి చూపించబోతున్నా. కొన్ని టిప్స్‌ని అలాగే నేను చెప్పే కొన్ని ట్రిక్స్‌ని పాటించారంటే మీకు కూడా నేను చేసినంత పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. మరి మీరైతే ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇందుకోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని ఏదైనా ఒక కప్పు కొలతతో తీసుకోండి. కిలోల లెక్కనైనా సరే లేదా కప్పు కొలతతో కానీ తీసుకోండి. మీరు ఎన్ని కిలోలు పిండి తీసుకున్నా సరే ఏదైనా ఒక బౌల్ మాత్రం ఖచ్చితంగా కొలతగా ఉండాలి. అప్పుడే మనం చక్కెర గాని లేదా వాటర్ కానీ వేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా జల్లించేసేసుకోండి పిండినంతా కూడా. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఉప్పును వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడాని, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్‌ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకుంటే వంట సోడాని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ దాకా చక్కెరని వేసుకున్నామంటే లోపల లేయర్‌లు కూడా మనకి తియ్యగా ఉంటాయి. అలాగే ఒక స్పూన్ నెయ్యిని కానీ, బటర్‌ని కానీ వేసుకోండి. అలాగే ఫ్రెష్ పెరుగును ఒక 2 స్పూన్లు వేసేసుకొని ఇదంతా కూడా పిండికి బాగా అంటేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా వేళ్ళ సహాయంతో రబ్ చేస్తూ పిండికి మొత్తం ఇదంతా కూడా బాగా పట్టేలాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. ఒకటేసారి వాటర్ ఎక్కువగా వేసుకోకండి. అలాగే నేను ఇక్కడైతే కప్పు కొలతతో వాటర్‌ని కూడా తీసుకున్నాను. ఒక హాఫ్ కప్పు వాటర్‌నైతే తీసుకున్నాను. ఎన్ని పడతాయో మీకి లాస్ట్‌లో చూపిస్తానండి. చూడండి పిండి ముద్దను ఈ విధంగా మెత్తగా తడుపుకొని 10 నిమిషాల పాటు చేత్తో బాగా మర్దన చేయాలి. అప్పుడే మనకి సాఫ్ట్‌గా అయిపోతుంది పిండి. ఈ విధంగా చేసేసి మూత పెట్టి టైం ఉంటే గంట పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేదనుకోండి 30 నిమిషాల పాటు మాత్రం ఖచ్చితంగా ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇక్కడ నాకైతే పావు కప్పు వాటర్ మాత్రమే పట్టాయి. ఎందుకంటే మనం అందులోకి పెరుగును, నెయ్యిని వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది అవసరం పడదు. ఈ పిండి నానేలోపు మనం చక్కెర పాకాన్ని పట్టుకుందాం. ఇక్కడ మీకు చక్కెర పాకాన్ని కూడా నేను గంట తర్వాత చూపిస్తున్నాను. పిండినైతే గంట పాటు నానబెట్టాను. గంట తర్వాత చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా. దీనికోసం ఒక కప్పు చక్కెరని తీసుకోవాలి. మనం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాం కదా! ఒక కప్పు చక్కెరని, ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి 2 లేదా 3 ఇలాచీని దంచి వేసుకోవాలి. అలాగే చిటికెడంటే చిటికెడు ఫుడ్ కలర్‌ని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకిష్టమైతే రంగును వేసుకోండి. లేకుంటే అలాగైనా తయారు చేసుకోండి. మనకి చక్కెర పాకం అనేది లైట్‌గా జిగురు రావాలి. అంటే తీగ పాకం కంటే మరి కాస్త తక్కువ రావాలి. తీగ పాకం రాకోకుండా మనకి కాస్త జిగురుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇలా ఆపేసేసి మూత పెట్టి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల మనకి ఈ చక్కెర పాకం అనేది వేడిగానే ఉంటుంది. అలా వేడిగా ఉన్నప్పుడే మనం బాదుషాలని అందులోకి వేసేసుకోవాలి కాబట్టి ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్‌ని కూడా మనం లో ఫ్లేమ్‌లో పెట్టి మరిగించుకోవాలి. మనకి ఆయిల్ అనేది కాస్త వేడైతే సరిపోతుంది. ఎక్కువగా మరిగించుకోకూడదు. ఇది వేడెక్కే లోపు మనం బాదుషాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మనం పిండిని ఒక గంట పాటు నానబెట్టుకున్నాం కదా! చూడండి పిండి అనేది ఎంత సాఫ్ట్‌గా అయిపోయిందో. మీకి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది మనకిలా లేయర్‌లుగా రావాలి. మనం ఇక్కడ వంట సోడా, బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఇలా రావాలి. అప్పుడే పిండి ఇలా వచ్చిందంటే బాదుషాలనేది లోపలి దాకా మనకి బాగా లేయర్‌లుగా గుల్లగా వస్తాయి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసేసుకొని రౌండ్ షేప్‌లో చేసుకోండి. మరి పెద్ద పెద్ద ఉండలు తీసుకోకండి. మనం డీప్ ఫ్రై చేశాక ఇవి డబల్ అవుతాయి. అంతే కాకుండా పెద్దగా ఉన్నాయంటే లోపలి దాకా ఫ్రై అవ్వడానికి చాలా టైం పడతది. లోపల పచ్చిగా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువ. అందుకని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్‌లో చేసుకోవాలి. అలాగే మనం ఇలా రౌండ్ షేప్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకోకుండా లూజ్‌గా నిదానంగా మనం రౌండ్ షేప్ చేసుకోవాలి. అప్పుడే పిండి అనేది లోపల గుల్లగా వస్తుంది. గట్టిగా ప్రెస్ చేశామనుకోండి పిండంతా దగ్గర పడి మనకి పొంగుతూ రాదు. తర్వాత ఇలా మనం మిడిల్‌లో హోల్ పెట్టుకునేటప్పుడు కూడా వేలిని ఒకటేసారి డైరెక్ట్‌గా పెట్టేసి హోల్ పెట్టుకోకుండా ఇలా రౌండ్ షేప్‌లో తిప్పామనుకోండి మనకి లేయర్‌లుగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా ఒకసారి పూర్తిగా అబ్జర్వ్ చేయండి. వేలిని మనం గుండ్రంగా తిప్పుతూ హోల్ పెట్టుకోవడం వల్ల మనకి మిడిల్‌లో కూడా లేయర్‌లుగా వస్తుంది. అలా రావడం వల్ల జ్యూస్ ఎక్కువగా పీల్చుకొని జ్యూసీగా వస్తాయి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా! ఆయిల్ అనేది మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు. మనం ముట్టుకోగలిగినంత వేడిగా ఉండాలి. అప్పుడే ఇవి మనకి లోపల దాకా ఫ్రై అయిపోతాయి. ఇలా ఆయిల్ వేడెక్కిన తరువాత ఇందులోకి అన్నీ కూడా వేసేసుకోవాలి. మనకి ఆయిల్ ఎంత వేసుకున్నామో దానికి సరిపడా వేసేసుకొని 10 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. లేదా ఇవి ఆయిల్‌లో తేలేంత వరకు అలాగే ఉండనిచ్చి
తరువాత మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా మరో సైడ్‌కి టర్న్ చేసేసుకొని, ఇప్పుడు వీటిని మరొక 10 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. మొత్తంగా మంట మాత్రం లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి ఫ్రై చేసేసుకోవాలి. ఆయిలు మనకి ఫస్ట్ టైమ్ వేసుకునేటప్పుడు గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఆయిల్ మరీ వేడెక్కి ఉంటే ఇవి త్వరగా రంగు మారిపోతాయి. లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. అందుకని ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేసేసుకొని 10 నిమిషాలు అటు, 10 నిమిషాలు ఇటు తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలి. తరువాత మరొక 5 నిమిషాల పాటు అటు, మరొక 5 నిమిషాల పాటు ఇటు. మొత్తంగా ఇవి మనకి ఫ్రై అవ్వడానికి దాదాపు 20-30 నిమిషాలు టైం పడతది. నిదానంగా వీటిని అటు ఇటు తిప్పుతూ మంటలు లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకి లోపల దాకా జ్యూస్ అంత ఎక్కువగా పీల్చుకుంటాయి. అంతేకాకుండా లోపలనేది మనకి పచ్చిగా లేకోకుండా అయిపోతాయి. చూస్తున్నారుగా ఇక్కడ నాకైతే బాగా ఫ్రై అయిపోయాయి. రంగు కూడా చేంజ్ అయ్యాయి కదా! ఇక్కడ మనకి అప్పుడే రెడ్ కలర్‌లోకి వచ్చేసాయంటే ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఆయిల్‌లో నుంచి తీసేసి ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పీల్చుకుంటాయండి. ఇవి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్‌ని చాలా తక్కువ పీల్చుకుంటాయి. ఇలా నిదానంగా ఫ్రై చేసేసుకొని స్ట్రెయినర్ సహాయంతో తీసేసుకొని, ఇప్పుడు మనం ఆల్రెడీ సిరప్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి. ఇలా చక్కెర పాకంలోకి వేసేసుకొని, చక్కెర పాకంలో మునిగేలాగా ముంచేసేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ చక్కెర పాకం అంతా కూడా ఈ బాదుషాలకి అంటేలాగా చేసేసుకొని, మూత పెట్టి వీటిని దాదాపు 20-30 నిమిషాల పాటు ఇలాగే ఉండనివ్వాలి. అప్పుడే జ్యూస్ లోపలి దాకా పీల్చుకుంటాయి. కాస్త మందంగా ఉంటాయి కదా! జ్యూస్ పీల్చుకోవడానికి టైం పడతది. అందుకని 20-30 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకొని, ఇక్కడ నీకి 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. జ్యూస్ అంతా బాగా పీల్చుకున్నాయి. చాలా చాలా జ్యూసీగా వచ్చాయండి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల చాలా జ్యూసీగా చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. మనం జ్యూస్‌ని పిండుతుంటే వస్తోంది. అంత సాఫ్ట్‌గా ఉంటాయి లోపలనేది. మరి చూస్తున్నారుగా బయట షాప్‌లో కంటే కూడా ఇంట్లోనే ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో. కేవలం ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు చక్కెర ఉంటే చాలు ఇంట్లో చాలా టేస్టీగా బాదుషాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పైన డెకరేట్ చేసుకోవడానికి కొన్ని బాదం, అలాగే కొన్ని జీడిపప్పు, ఒక ఇలాచీని వేసేసి కాస్త పైన ఫ్రెష్ చేస్తూ తురిమి వేస్తున్నాను. చూడ్డానికి చాలా బాగుంటాయి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అంతేనండి. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడైనా లేదా ఇలా ఫెస్టివల్ టైంలో అయినా, ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా సరే సింపుల్‌గా మనం ఇలా బాదుషాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.